సంవత్సరంలో ఆ తర్వాత అనుకొండ హైదరాబాదు నన్ను ఒక స్పీకర్గా పిలుచుకుపోయాడు ఒక కానిస్టేబుల్. అక్కడ ఒక రామనాయకైన దైవజనుడు నన్ను స్పీకర్గా 2007 సంవత్సరంలో పాణ్యం పక్కల సుఖాల మెడలో సరిగ్గా మే నెలలో ఎండాకాలం, అది కింద బండ పైన ఎండ, అసలు భూమి అనేది లేదు అక్కడ. ఆ పాణ్యం పక్కల సుఖాల మెట్టలో భూమి అనేది లేదు, మొత్తం బండని. ఇలా సువార్త సభలు జరుగుతున్నాయి. ఆ రోజున సంస్థలలో పెట్టాము, అవన్నీ చేసి ఉన్నాము. తర్వాత ఏంటంటే ఆ ఊరు వాళ్ళందరూ సుఖాలు వాళ్ళు కదా, మొత్తం సంసిద్ధం పెట్టంటేనే ఉపవాసాలు ఉన్నాం. సంసిద్ధం పెట్టంటేనే వాళ్ళందరూ 10 మంది 20 మంది ఊర్లో వచ్చారు. ఇక్కడ పెట్టకూడదు. ఎవరు పెట్టారంటే ఆల్రెడీ నంద్యాల నుంచి పర్మిషన్ తీసుకొచ్చారు పోలీసుల ద్వారా. అయినా కూడా దౌర్జన్యంగా మాకు పెట్టకూడదు అని దౌర్జన్యంగా బాక్సులు పలగొట్టడానికి తప్పడానికి వచ్చారు. తర్వాత వెంటనే ఎస్పీకి ఫోన్ చేశారు, నంద్యాల ఎస్పీకి. ఇదిగో ఇక్కడికైనా కూటలు పెడితే చాలా గందరగోళం అవుతుంది, సమస్య ఏర్పడుతుంది అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు నంద్యాల నుంచి జీపులు వచ్చి మీకు పర్మిషన్ లేదు, మీ సమస్యలు వస్తున్నట్టున్నాయి, వద్దు మీ చర్చలు పెట్టుకోపోండి అని చెప్పారు. పంపిలీలు కొట్టి ఉపవాసాలు నేను చేశాం. మా ఊరికి వచ్చినారులే, మేమేం చేస్తే సాగుతుంది అనుకున్నారు. సరే అని చెప్పి చర్చి కాడికి పోయి ప్రార్థన పెట్టుకున్నారు. అందరూ ఉపవాసాలు ఉన్నారు. దేవుని విడగా అలా జరుగుతుంటే అక్కడి నుంచి రాళ్లతో కొట్టారు. రాళ్ళతో రాత్రి కొడుతున్నారు. సరేనే, వాళ్ళకి తెలియదు కదా సుఖాల వాళ్ళని. దేవుడు ఏం చేశాడు తెలుసా? మెయిన్ మనిషి ఊరు తీసుకొచ్చాడు వాళ్ళని. ఆ మనిషికి మా ప్రార్థన జరుగుతుండగానే హార్ట్ అటాక్ వచ్చింది. చప్పులు పడతాం గట్టిగా. ప్రార్థన జరుగుతుండగానే హార్ట్ అటాక్ వచ్చింది ఆ మనిషికి. గడగడలాడుతూ హార్ట్ అటాక్ వచ్చి గుండె పట్టుకపోయి విలవిల కొట్టుకుంటున్నాడు ఇంట్లోన. కొట్టుకుంటుండగానే వాళ్ళందరూ, వాళ్ళ భార్య పిల్లలందరూ ఊరికొచ్చి ఏదో వీళ్ళందరూ మంత్రం చేశారు, మా పిల్లోనికి ఏమో జరుగుతున్న మంత్రం చేశారు అని. వాళ్ళందరూ ఆ సుఖాల పాసకాని కంటే అది వాళ్ళ భాషలో మంత్రం చేయలేదమ్మా, మిమ్మల్ని ఏమనలేదు, వాళ్ళు మీరే దౌర్జన్యాలు చేశారు, ఇలా పొరపాటు చేసిన దేవుడు యేసు ప్రభు గొప్పవాడు, అలా చేయకూడదంటే రాత్రి హార్ట్ అటాక్ వచ్చిన మనిషిని నంద్యాలకు తీసుకుని వెళ్ళారు. ఆ సుఖాల పాసలు ఆయన మాట్లాడి, ఇదిగో నా మాట క్షమాపణ అడగండి, తప్పని ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు, బతికిస్తాడని చెప్తే తిన్నగా మరలా పాసలు చాలా ఉన్న వాళ్ళ రాత్రి ప్రార్థన చేసి ప్రభు చచ్చిపోకూడదు, మళ్ళీ వాళ్ళకి మారు మనసు పొందాలనైనా ఇది తెలుసు అన్నారని అందరూ ప్రార్థన చేశాము. మరలా మరుసటి రోజు ఆ చనిపోకుండా మళ్ళీ తీసుకొచ్చాడు. 3 రోజులు రాత్రి పగలు జయప్రదంగా నడిపించాడు మీటింగ్ అని. 20 మంది బాప్తిసం తీసుకున్నారు. చప్పలు పడతా గట్టిగా. 20 మంది బాప్తిసం తీసుకున్నారు. దేవుని బిడ్డ, దైవ సేవకునికి వ్యతిరేకం జరిగితే చాలా కష్టం, చాలా సిచ్యువేషన్. నేను కర్నూలుకి వచ్చినప్పుడు పౌలు సార్ చర్చికాడ ఉన్న తర్వాత ఒక ఆయన వచ్చి దౌర్జన్యంగా నన్ను మాట్లాడాడు. పనికి మళ్ళడా అని ఏదేదో మాట్లాడి ఏమనలే కూడా మాట్లాడకపోతే అప్పుడు నాకు సంఘం లేదు, ఏం లేదు. నేను ఆల్రెడీగా పోలికల నుంచి ఒకసారి అప్పచెప్పి ఇక్కడికి వచ్చాను, కర్నూలుకి వచ్చాను. ఎందుకంటే పోలికల్లో 2004 సంవత్సరం పోలికల్లో పెద్ద ఫ్యాక్సిస్ట్ ఊరు కనుక అక్కడ ఒక మందిరం పడాలని ఏసీ అక్కడ ఈశ్వర గారిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేసి దాన్ని అప్పచెప్పి నేను కర్నూలుకి వచ్చాను. ఇక్కడ సేవ చేస్తున్నప్పుడు ఆయన దౌర్జన్యంగా మాట్లాడానని, ఎట్టంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడానని. నాకు అప్పుడు ఏం లేదు కదా, సంఘం లేదు కదా. నాకెందుకు కన్నీళ్ళు వచ్చి ఏడ్చాను. ప్రభా, కష్టం వచ్చిన, బాధలు వచ్చిన నీవే కదా, ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే అది వేరే, నీ కొరకు సమర్పించుకున్నాను కదయ్యా, నీవే చూసుకోవాలని నేను ఏడ్చుకుంటా కళ్ళు ముచ్చుకొని ప్రార్థన చేసుకొని నేను ఒక చర్చలో వచ్చి పండుకున్నాను. ఆ మనిషికి రాత్రి నిద్ర పట్టలేదు. నిద్ర రాకోకుండా ఉంది. ఎందుకంటే నేను ఏడ్చి దేవుని ఇక్కడ ప్రార్థన చేశాను కదా, నిద్ర రావడం లేదు. నిద్ర రాకపోతే వాళ్ళ భార్యను రాత్రి 1 గంటకు పిలుచుకొచ్చాడు. నేను ఆయన తిట్టాను. నాకు తిట్టిన కానీ నా మనస్సాక్షి బాగలేదు, ఏమనిపించిందో నాకు తెలియదు. నిద్ర రాకుండా ఉందంటే ఎందుకు తిట్టావు? ఆయన సమర్పించుకొని సేవ చేస్తాడు. ఆయన ఏం చేశాడు? అంత బూతు మాటలు మాట్లాడాడు, పనికి మాట్లాడు, తిట్టాడు, న్యాయమైన నీకు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ క్షమాపణ అడుగుతామంటున్నామని రాత్రి పాలి లేపకొచ్చుకొని 1 గంటప్పుడు రాత్రి చేర్చి
ఒక చర్చిలో పండుకున్నాను. ఒకసారి నేను రాత్రి వచ్చానా, ఏదో మా ఆయన పొరపాటు తిట్టాడన్నా, ఆయనకు మనశ్శాంతి బాగలేదు అని క్షమాపణ అడుగుచున్నామని. దేవుని పిల్లలుగా ఆ రాత్రి సరే క్షమించినాము, కానీ ఆయనకి నిద్ర పట్టలేదు. నిజమైన దైవ సేవకుడిగా నీవు ఉంటే, నిజంగా దేవుని అభిషేకం పొందితే, నిజంగా దేవుని వరం నీలో ఉంటే, దర్శనం ఉంటే, నీతో ఎవరైనా పెట్టుకుంటే చాలా భయంకరమైన పరిస్థితులు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రాజు నీ చేయి చాపితే ఎండిపోయింది చెయ్యే. దేవుని బిడ్డలు ప్రపంచంలో ఆశీర్వాదం కలగాలంటే ఒక దైవ సేవకుని ద్వారానే బైబిల్ చెప్తుంది. అందుకొరికి నువ్వు దైవ సేవకులైన గౌరవించాలి, దైవజనులకు నువ్వు ఆతిథ్యం ఇవ్వాలి, అన్నం పెట్టాలి, లేకపోతే కానుక వెళ్ళవాలి. ఇంటికి వచ్చాడని నువ్వు ఆతిథ్యం ఇచ్చినప్పుడే వాళ్ళ ద్వారా నీకు మేలు జరుగుతుంది, దీవెన జరుగుతుంది. అందుకొరికి రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుని కుమార్తె అలాగ నువ్వు చేయాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. లూకా సువార్త 21వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము 21వ వచనంలో యేసుక్రీస్తు ఒక మందిరాన్ని సువార్త చేసి మందిరంలో కూర్చొని ఉన్నాడు. ఆ కానుక పెట్టెల మందిరానికి వచ్చిన వాళ్ళ కానుక పెట్టె వేస్తున్నారు, కానుకలు వేస్తూ ఉన్నారు. ఏం జరిగింది? కానుక పెట్టెలో తమ కానుకలను వేయించున్న, కానుక పెట్టెలో కానుకలు వేస్తున్న ధనవంతులను ఆయన పారదూసెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూసి, 2 కాసులు అందులో వేస్తుండగా చూసి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని నీతో నిజముగా చెబుతున్నాను. తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలను వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసరి. అమ్మా, 2 కాసులు ఉన్నాడు ఎదవరాలికి. ఇంక ఇంటికి వెళితే పిల్లలకి పోషించుకున్న దాని కూడా లేదంట. అంత విశ్వాసంతో నేను మందిరానికి వచ్చాను, నేను వేయకపోతే మంచిది కదా నాయన, నీ ఇష్టము ప్రభా, 2 కాసులు వేసుకున్నాను, నా పిల్లల్ని నువ్వే జ్ఞాపకం చేసుకుని అయినా నాకెవరున్నారు, నా పిల్లలకి ఎవరున్నారు, నువ్వు తప్ప నాకెవరున్నారని విశ్వాసంతో 2 కాసులు వేసిందట. దేవుడు అంటున్నాడు, అందరికంటే సమృద్ధిగా ఆ బిడ్డని వేసిందని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని బిడ్డలైనా దేవుని విలువ తెలుసుకోవాలా. ఇలా కూటాలకు వచ్చినప్పుడు, మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఒట్టి చేతులతో పోకూడదు. నా సన్నిధిలో ఒట్టి చేతులు ఉండకూడదు అంటాడు దేవుడు. ఏదో తీసుకుని వెళ్ళి దేవునికి ఇచ్చి రావాలా. నువ్వు ఊరికి కూడా రాకూడదు. ఎప్పుడు ఇదే ఈ రోజు నేను చెప్పబోతున్నాం, ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాంటి కూటాలు జరిగినాయి, మందిరానికి వెళ్ళినా ఒట్టి చేతులతో అసలు పోకూడదు. ఏదో తీసుకుని వెళ్ళి నువ్వు దేవునికి సమర్పించాలి. ఎదవరాలు వేసిందే, ఇలా చేసిందే. ఇంకొక మాట చెప్పనా, ఒకసారి దేవుడు కొండ మీద వాక్యం చెప్తూ ఉన్నాడు. వాక్యం చెప్తుంటే అప్పట్లో కిషోర్ రోగం, ఈ కిషోర్ వ్యాధి కలిగిన వారు ఊర్లో ఉండకూడదు, ఊరు బయటలో ఉండాలి. ఊరు బయటలో